సుగుణాల సంపూర్ణ స్తుతి గానాల వారసుడు అన్న పాట పాడుకుందాం. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నా జమానేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నా జమానేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. స్తుతిగాన సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నీవు నడువవలసిన త్రోవలో, నీవు నన్ను నడిపించగలవు, నీవు నడువవలసిన త్రోవలో, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము ఆనందింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నాశనములు సమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నాశనములు సమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము పాఠం గట్టిగా నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా
Hallelujah. అందరికీ వందనాలు. చివరిగా పాట పాడుకొని తదనంతరము ఆరాధనలకు వెళ్దాం. నీవే కృపాగారము నా యేసయ్య అనే పాట పాడుకుందాం. నీవే కృపాగారము నా యేసయ్య, నీవే క్షేమాధారము నా యేసయ్య, నీవే కృపాధారము నా యేసయ్య, నీవే క్షేమాధారము నా యేసయ్య. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడాయి, స్తోత్ర గీతం నీకేనయా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము నా యేసయ్య, నీవే క్షేమాధారము నా యేసయ్య. ఆనందించితిని అనురాగ బంధాన, ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించితిని అనురాగ బంధాన, ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి, ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి, ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్ని జ్వాలలో అంతగా నిలచితివి. ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా, స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము నా యేసయ్య, నీవే క్షేమాధారము నా యేసయ్య. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలిచితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలిచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తిగా దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా.
ఆధారము నా యేసయ్యా. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినేని పావన మూర్తివి. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినేని పావన మూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతన పరచి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతన పరచి. పావనమైన జీవన యాత్రలో విజయమునిచ్చితివి, పరమరాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడా నా అడుగులు చాలక స్థిరపరచినావు, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడాయి. స్తోత్ర గీతం నీకేనయా, నీవే కృపాధారము నా యేసయ్యా, నీవే క్షేమాధారము నా యేసయ్యా, నీవే కృపాధారము నా యేసయ్యా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడాయి. స్తోత్ర గీతం నీకేనయా, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడాయి. స్తోత్ర గీతం నీకేనయా, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడాయి. స్తోత్ర గీతం నీకేనయా, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడాయి. స్తోత్ర గీతం నీకేనయా. హల్లెలూయా, హల్లెలూయా. రాజేష్ వచ్చి పాట పాడవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నా. వందనాలు అందరికీ. ప్రైజ్ లార్డ్. Praise God. Hallelujah. ఆయననా సంగీతము బలమైన కోటయును దివాధిపతియు ఆయనే జీవిత కాలమున స్తుతించెదను. ఆయననా సంగీతము బలమైన కోటయును దివాధిపతియు ఆయనే
చేసి దూతల పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే వేడుచుండ భక్తుల స్వరము విని వేడుచుండ భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనేగా సంగీతము బలమైన కోటయు జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదను ఇద్దరు ముగ్గురున నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురున నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదననిన మన దేవుని ఉండేదననిన మన దేవుని కర్ణములు తట్టి నిత్యం స్తుతించెదము కర్ణములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనేగా సంగీతము బలమైన కోటయుడు జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదము ఆయనేగా సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట విను సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట విను సర్వలోకానాథ సకలం నీవేగా సర్వలోకానాథ సర్వం నీవేగా సర్వశక్తులు అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట విను యేసుదేవా సర్వలోకం నీ మాట విను కానాటి వాహములో అద్భుతముగా నీవేని ద్రాక్షారసము సృష్టి కనలేని ఎందులకు చూపు
నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును నిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నివాసమే గట్టిగా నోరు తెరిచి మాట్లాడండి ప్రతి ఒక్కరూ. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నివాసమే సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోకనాథ సర్వము నీవేగా సర్వము నిత్యము హల్లెలూయా. చెప్తామా హల్లెలూయా. అందరం కలిసి ఒకసారి లేచి నిలబడి మన ఉన్నతమైన దేవుని మనము కొన్ని నిమిషాలు మనం ఆరాధించుకుందాం. ఇప్పటికే సమయం చాలా అవుతున్నది కాబట్టి చాలా జాగ్రత్తగా సమయం మనం పాటించుకుందాం. మన ఉన్నతమైన మన దేవుణ్ణి మనము సంతోషంతో ఆర్భాటంతో మన దేవుణ్ణి ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు దినమల్లా మనకు తోడుగా ఉండి మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. తన యొక్క నిత్యమైన ప్రేమతోటి మనల్ని ఈ విధముగా సంరక్షిస్తూ ఉన్నారు, జీపు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు, దేవుడు నన్ను ఈ విధముగా నడిపిస్తూ ఉన్నారు, దేవుడు నన్ను క్షేమకరమైన మార్గాలను నన్ను ఈ విధముగా జీపు చేస్తూ ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆలోచనతోటి తలంపుతోటి కలిగి ఉండి మన దేవుణ్ణి మనసారా ఆనందిద్దాం. మన దేవుడు నిత్యుడగు దేవుడు, మన తండ్రి సజీవుడైనటువంటి మన తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి పాడదాం, నోరు తెరిచి పాడదాం, చప్పట్లతో ఉజ్జయంతో ఉత్సాహంతో పాడదాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను లరచిన పరిశుద్ధుడు
జయించిన వారితో కలిసి నీ సింహాసనముని చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనముని చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశమవేరా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశమవేరా. దేవౌదులో నేనే బౌదులో పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రాలయ. ఈ ఆరాధన నిమిత్తము అలాగే నేను వాక్యం వెళ్ళబోతున్నాం కాబట్టి రాజేష్ వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఏకీభవించుకొని ప్రార్థన చేస్తున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవునికి నా స్తోత్రాలు. నాయనా, మీ యొక్క మొదటి ఆదివారం దినమున ఇలా కూడి నిన్ను ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మంచి సమయాన్ని మాకు కేటాయించినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. తండ్రి, నేను వచ్చిన వారి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. రాబోయే వారిని నేను త్వరలో తీసుకురమని అడుగుతున్నాను. తండ్రి, నేను ఈ యొక్క కరోనా టైంలో తండ్రి నేను ఇలాగ మిమ్మల్ని కూడి నేను ఎంత భాగ్యం తండ్రి, నేను మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి సమయం తండ్రి, నేను వచ్చిన వారి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి, నేను మాటలో మీరున్నారు, నేను వాక్య పరీక్షల్లో కూడా మీరు మీ దైవదాసులు ఎత్తుకొని తండ్రి, నేను మీరు మాకు ఏదైతే వర్తమానం అందిస్తున్నారో తండ్రి, నేను వినగల చెవి గ్రహించగా మనసు నాకు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. నేను ఆ యొక్క కరుణని అంతం చేసి తండ్రి, నేను రాబో దినముల్లో గొప్ప సువార్తను మేము ప్రకటించే వారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించి ప్రతిమని పెట్టుకొచ్చున్నాం తండ్రి. అందరూ కూడా కూర్చుందాం. అందరూ కూడా రెస్ట్ కూర్చోవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నా. సాక్ష్యాలు ఎవరైనా చెప్పాలని ఆశలో ఉంటే కనుక, ప్రేరేపించబడిన వారు ఉంటే కనుక ముందుకు వచ్చి త్వరగా సాక్ష్యాలు చెప్దాం. ఒకవేళ లేని ఒక వాక్య భాగంలో వెళ్ళిపోదాం.
ఎంతో విలువైనటువంటి ప్రాముఖ్యటువంటి గతానికి మనమందరం కూడా అడుగు పెడుతున్నాం కాబట్టి దేవుడు కొన్ని నెలల క్రితం తర్వాత మళ్ళా ఈ దినమున నేను మందిరంలో కూడుకొని ఉన్నాను, దేవుడి సన్నిధిని నేను ఏ విధముగా ఆరాధించి ఉన్నాను, బలపడుటకు దేవుడు నాకు ఒక మంచి తరుణాన్ని ఇచ్చారు, కృప చూపి ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. హల్లెలూయా. నమస్కారం. మరి ఎవరికి ముందున వందనాలు, ఎవరు చెప్పిన వందనాలు, సమయించిన భాషలకు కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన చల్లని రెక్కలలో మన కాచి కాపాడి భద్రపరిచి సజీవ రెక్కల్లో ఉంచి ఇవాళ మనం 2 నెలల తర్వాత ఇలా కూడుకొని ఉన్నాము. ఎంతో తరుణం భాగ్యం అనిపించాడండి దేవుడు. మనం ఎలా ఉన్నామంటే ఇంకా దేవుని కృపండి, దేవుని ప్రేమ, దేవుని ఆదరణ అండి. మనం ఇంకా కూడా దేవుల్లో ఎదగాలని, ఎక్కువగా ప్రార్థనలో గడపాలని మరి ఇంత కరోనా కాలంలోనూ కూడా ఇంత కష్ట సమయంలోనూ కూడా మన దేవుడు మనల్ని ఎంతో కాపాడాడు. మన దైవజనులు కూడా మన గురించి, మన కుటుంబాల గురించి కూడా ఎప్పుడు విడిచిపెట్టకుండా ఆయన ప్రార్థనలో ఉన్నారండి. మరి నా తండ్రి మా గురించి, మా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా ఇంకా ఎవరైనా ఉంటే కనుక ముందుగా వస్తారంత కోరుతూ ఉన్నా. Where is the package? Can this all can this? అలాగే నా సాఫ్ట్వేర్ ఏంటంటే మరి ఈ కరోనా టైంలో మరి మమ్మల్ని అందరినీ కాచుకోవడానికి అవసరంగా ఉన్నాను. అలాగే మా మనవడు ఆడుకుంటా గేటు 30 మొక్కలు వేస్తాడంటే పోయినప్పుడు నేను చాలా కంగారుపడి కేకలేస్తాను. వాళ్ళ అమ్మ నాన్న అలా కూర్చున్నారు, నేను సరిగ్గా చూశాను అని నడుము విడిపోయిందని నేను చాలా బాధపడ్డాను. అనుకుంటున్నాను దాంతో మమ్మల్ని కాచి కాపాడి బిడ్డ కూడా నాయన అది నడుము విడిపోయిందని నేను ఏం చేయగలుగుతున్నాను, కాచిగా ఇట్టుకున్నాను ఆయన అనుకుని నేను అప్పుడే చూసుకుంటూ చెప్పుకున్నాను. మరి అలాగే మా రాజేష్ కూడా కరోనా కాదు కరోనాగా మరి వస్తుంది దేవుడు ప్రజలు వచ్చింది అన్ని కూడా చూస్తుంది దేవుడు. కరోనా టైంలో చాలా కాచి కాపాడు దేవుడు. అలాగే ఈ ధనంతో మరి కరోనా టైంలో మరి ఇప్పుడు ఇలాగ మన కోరుకున్నందుకు చాలా వందనాలు. దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సమయము 11:40 అయింది. ఒక్క అరగంట మాత్రమే నేను ఇంకా దేవుని వాక్యాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. అంతకు మించంటే కనుక మనకి టైం సరిపోకపోవచ్చు. హల్లెలూయా. మన జీవితము ఒక ఉద్యానవనము అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఆ విషయం ఏంటనే ఈ విధముగా ఈరోజు నేను కొన్ని మాటలు మనం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యానవనం అంటే చాలా ఇష్టం. ఉద్యానవనం అనగా ఒక తోట, అంతేనంట, ఒక తోట, ఉద్యానవనం చాలా ఇష్టపడుతూ ఉంటారు. నర్సరీలు ఉన్నాయనుకో, వాడు అలా వెళ్తున్నప్పుడు మనకు దారుల్లో కనబడుతుంటే కనుక అబ్బా ఎంత బాగుందో, పుస్తకానికి వెళ్దామా, ఫోటో దిగుదామా. ఈ మధ్యకాలంలో ఫోటో తీద్దామని వచ్చింది కానీ అది ముందైతే కనుక మున్సిపాలిటీ ఉంటాం, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా, అందంగా కనబడతాయి మొక్కలు, ఆ వాతావరణం చాలా చల్లగా బాగుంటుంది అని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ కూడా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా ఒక తోట వలె ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఏమనండి,
మనం కూడా ఒక తోట వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58:11 వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉగ్గుచుండు నీతి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మనల్ని నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నారని ఎవరన్నా తలంచుకుంటూ ఉన్నారా? నమ్ముతూ ఉన్నారా లేదా? ఈ కరోనా కాలం చూసుకుంటే కనుక దేవునికి నడిపింపు లేకపోతే కనుక నీ విధంగా సజీవుడికి ముందు అంటావా? ఒకవేళ దేవుడు నడిపింపు లేకపోతే కనుక నాకు కూడా అంటుకుపోతుందేమో, నా పరిస్థితి ఏమవుతుందేమో అనే అటువంటి ఆలోచన, భయము ప్రతి ఒక్కరికి కలుగుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి నిత్యము నడిపిస్తూ కూడా ఉన్నారు. హల్లెలూయా. చిన్న పిల్లలైనటువంటి మనకు పిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్న పిల్లల్ని చేస్తూ ఉంటాము. చిన్ననాటి నుంచి కూడా వారికి నడక అలవాటు అయ్యేంత వరకు కూడా వారిని మనము చేపట్టుకొని వారు జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటాం. అంటే వారికి నేర్పిస్తూ నడిపిస్తూ ఉంటాం. అంటే వారికి నడక వచ్చేంత వరకు వారికి మనం తోడుగా ఉండి మనం చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే నడక వారికి అలవాటు అయిపోతుందో, నడవగలుగుతారో, సరే పర్వాలేదు, బాగా నడగలుగుతాడు, పర్వాలేదు, నడక నేర్చుకున్నాడు కదా అని మనం చేస్తాం, చెయ్యి వదిలేస్తాం. నువ్వు నడువు పర్లేదు, నువ్వు నడుస్తున్నావు కదా అంటే మనం అలా వదిలేసి మనం చూస్తూ ఉంటాం. అంతేనంటారా? హల్లెలూయా. కానీ మన దేవుడు మాత్రము వదిలిపెట్టడు. మనల్ని మరణించేంత వరకు కూడా మనకి తోడుగా ఉండి మనల్ని వెన్నంటే ఉండి మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తూ కూడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు నిత్యము మనల్ని నడిపిస్తూ కూడా ఉన్నారు. మనం ఎప్పుడైతే అంటే మనల్ని చేయి విడిస్తే ఎక్కడ ప్రమాదకరమైన మార్గాలు వెళ్ళిపోతారో అని భయపడి మన చేయిని విడవకుండా మనల్ని పట్టుకొని మనం నడిపిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు సాధారణంగా మనం చిన్నపిల్లలు అన్నప్పుడు నడుస్తున్నారు కదా, పర్లేదు కదా అని, నడక వచ్చింది కదా అని వదిలేస్తూ ఉంటాం. కానీ మన దేవుడు పెద్దవారి జ్ఞానం ఉంది కదా, పర్లేదు, లోకంలో తిరుగుతున్న, బయటకు వెళ్తున్నారు అన్ని తెలుసుకుంటున్నారు కదా, దేవుడు వదిలేయడం లేదు. దేవుడు అలా వదిలేసిలా ఉంటే కదా మన దేవుడు కునుకొడు నిద్రపోవడాన్ని మనం ఏ విధముగా ఎందుకు చెప్తున్నాము ఆ మాటలను, ఆ వాక్యాన్ని మనము. హల్లెలూయా. అంటే దేవునికి దృష్టిలో మనం ఇంకనూ చిన్న పిల్లలమే. హల్లెలూయా. అంటే ఏ పెద్దవలే. హల్లెలూయా. చిన్న పిల్లలకే మనం దేవుని దృష్టిలో ఇంకనూ మనము ఉన్నాము. హల్లెలూయా. అందుకనే మనల్ని దేవుడు చేయకుండా మనం చేపట్టుకొని అన్ని వేళల్లో అన్ని విషయాలుగా మనం చేపట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. మన కుడి చేపట్టుకొని మనల్ని నడిపిస్తూ కూడా ఉన్నారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనము. కీర్తనలు 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. మన దేవుడు అంతండి ఎంతవరకు ఉంటారంట? మనకి సదాకాలం మనకి దేవుడు మనకి తోడే ఉంటారంట, మనతోనే ఉంటారు. ఎంతకాలం అండి? గట్టిగా 1 సంవత్సరం, లేదా 5 సంవత్సరాల, లేదా 10 సంవత్సరాల మన తోడుగా ఉండి మనతోనే ఉంటున్నారు అని చెప్తున్నారు. ఎంతకాలం? సదాకాలము. హల్లెలూయా. సదాకాలం కూడా ఎవరైనా మన తోడుగా ఉంటారా? సదాకాలం మన బంధువులు కానీ లేదా ఎవరు మన తోడుగా ఉంటారా? నీ చనిపోయేంత వరకు కూడా నీకు ఎటువంటి హాని కలుగకుండా సంరక్షించడానికి వారు చూసుకుంటూ ఉంటారా? ఎవరన్నా మనకు ఎవరన్నా అలా ఉన్నారా? ఎవరన్నా అలాంటి వారు ఎవరికైనా సరే అలాంటి వారు ఉంటే కనుక వారు ఎంతో అదృష్టవంతులు, వారు లక్కీ ఫెలోస్ అని మనం చెప్పవచ్చు. కానీ అలాగని ఎవరు కూడా మనకి లోకంలో కనబడరు. కానీ మన దేవుడు మాత్రము నిష్కలంకుడుగా
ప్రేమామయుడిగా ఉన్నాడు కాబట్టి, ప్రేమ స్వరూపిగా ఉన్నాడు కాబట్టి, నిన్ను నన్ను కూడా ఆయన కని ఉన్నాడు కాబట్టి, నీకు నాకు కూడా ఆయన మరణం వరకు, నీకు ఎప్పుడైతే మరణం ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకు కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూనే ఉంటాను అని చెబుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను కూడా కత్తిన తోట వలె ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీ చేయి పట్టుకొని ఉంటారో, నీకు చేయి పట్టుకుని హస్తం పట్టుకొని నడిపిస్తూ ఉంటారో, అప్పుడు నీకు ఎటువంటి ఆపద కానీ హాని కానీ నీకు కలుగకుండా నువ్వు సంతోషంగానే ఉండగలవు. అప్పుడు మాత్రమే నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. హల్లెలూయా. అడవిలో ఉండవు. ఎలా ఉంటావండి? నీరు కట్టిన తోట వలె ఉంటావు. అడవి అనగా మనకి ఏం గుర్తుకొస్తుంది? అడవి అనే పదం మనకి వినగానే అడవి అంటే కనుక అది ఎలా ఉంటుంది ఏంటో, దాంట్లో ఏముంటాయి ఏంటో అన్నీ మనకు గుర్తుకొస్తాయి. చదువుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు బయట వాళ్ళు చెప్పారు కాబట్టి మనం తెలుసుకున్నాం కాబట్టి మనం తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి? అన్ని కూడా ముళ్ళ చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, గొయ్యలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఒక్కసారి కనుక ఏదో దారి తప్పి మనం అడవిలోకి వెళ్ళాము, అరణ్యంలోకి వెళ్ళామంటే కనుక మరలా అడవిలోంచి మనం బయటికి రాగలమా? నమ్మకం ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నామంటే ఏం వస్తుందో ఏంటో, తినేస్తుందో ఏం తినేస్తుందో, మన మీద ఏమి ఆపద సంభవిస్తూ ఉంటుందో, ఏ జంతువు వస్తుందో, ఏది కొడతాదో అని భయంతో మనం ఉంటాం అడవి అనగానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో భయంకరంగా ముళ్ళ చెట్టుతో మన దారి లేకుండా మన అడవిలో మనం ముందు కనబడుతూ ఉంటుంది మనకి అడవి అనగానే. చాలా మంది జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే కనుక ఒక అడవి వలె అయిపోతూ కూడా ఉన్నాయి. ఎందుకంటే వారు దేవుడితో సరైన బంధము లేకుండా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే దేవుడు వారి యొక్క చేయి పట్టుకొని నడిపించడం లేదు కాబట్టినే. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండమ్మా. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనములు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. చాలండి. హల్లెలూయా. ఈ లోకమంతా మనకి ఎలా ఉన్నదండి? ఎలా ఉన్నది మనకి లోకమంతా? ఒక అడవి వలె మనకి ఉన్నది. ఒక అడవి వలె మనకు ఉన్నదని మీకు అనిపిస్తున్నదా లేదా? ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాము, ఒక పని బయటికి వెళ్తున్నాము అంటే ఎలా వెళ్తున్నాడో, ఎలా వెళ్ళగలడో, మళ్ళీ తిరిగి క్షేమంగా రాగలడా లేదా అనేటువంటి భయం ఎవరికైనా ఉన్నదా లేదంటారా? ఇప్పుడు కరోనా కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్తే ఎక్కడ కరోనా అంటుకుంటుందో ఏంటో, మళ్ళీ కరోనా అంటుకోకుండా తిరిగి రాగలుగుతాడంతా లేదా అనేటువంటి భయం ఉంటుందా లేదా? కరోనా రాకపోతే కనుక ముందంటే కనుక దానికి కూడా భయం ఉండేదే కదా, ఉంటుండదే ప్రతి ఒక్కరికి కూడా. స్కూల్ పిల్లలు అనుకో, చాలా మంది చూస్తున్నాం వార్తల్లో, యాక్సిడెంట్ అయింది, పడిపోయింది, తిరగబోయింది, ఇలా వింటూ ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా సంతోషంగా కనుక ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి ఎవరు అలా జీవించగలుగుతూ ఉన్నారా? ఏ ఒక్కరు కూడా సంతోషంగా ధైర్యంగా జీవించలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎటు చూసిన ముళ్ళ తొప్పులు, బ్రహ్మదండి చెట్లు. ఇక్కడ బ్రహ్మదండి చెట్లు ఇక్కడ పచ్చగా ఉన్నాను, అవి ఎలా ఉంటాయండి చెప్పగలరా? బ్రహ్మదండి చెట్లు అవి పచ్చగా ఉంటాయి, వాటికి ముళ్ళు ఉంటాయి, మీకు గుచ్చుకుంటాయా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మనకి పైకి ఎలా కనబడుతుంటారంటే కనుక చాలా మర్యాదస్తులుగా కనబడుతూనే ఉంటారు, ఒక మంచి వారుగా కనబడుతూ ఉంటారు. కానీ పాపం అనే ముళ్ళు వారిలో ఉన్నది కాబట్టి అది మనకు తెలియకపోవచ్చు, కనబడకపోవచ్చు. అవి ఏమవుతుంది? ఆ ముళ్ళతోటి మనకి గుచ్చుకుంటూ ఉంటాయి, అవి మనకి గుచ్చుకుంటాయి. హల్లెలూయా.
అందుకని ఈ లోకంలో చూసుకుంటే ఎంతో అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు, లేదా కనుక ముళ్ళు ఉన్నాయి, గోతులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి అని ఇలాగ చెబుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి హాని, ఎటువంటి కీడు మనకి సంభవిస్తుందో అటువంటి వారితోటి మనకి తెలియకపోవచ్చు. హల్లెలూయా. ఇక్కడ తేలు అనగానే పదం మనకు తెలుసా మీకు? తేలు, స్కార్పియన్. తేలు అనగా అది ఎక్కువగా అడవిలో కనబడుతూ ఉంటాయి. ఈ చిన్నపిల్లల మనకు ఇప్పుడైతే కనుక తేలు అంటే టెక్స్ట్ బుక్ చూసాము, లేదంటే కనుక టీవీలో చూసాము అని చెబుతూ ఉంటారు. అంతేనంటారా? చూసారా? నిజంగా చూసారా మీరు? హల్లెలూయా. కొంచెం పెద్దవాళ్ళే ఇక్కడ చూడలేదు అన్నారంటే కనుక మీరు అది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నారు. హల్లెలూయా. మనకి తేలు, జంతి ఇవన్నీ కూడా మనకి అన్ని కూడా బయట చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఎక్కడ అంటే కనుక ఎక్కువగా చెట్లు ఉన్న, తుప్పలు ఎక్కువగా ఉన్న అటువంటి ప్రదేశాలు మనకి ఎక్కువ కనబడుతూ ఉండొచ్చు. హల్లెలూయా. అడవిలో అనగా ఇంకా సమస్తం అన్ని అక్కడ దాంట్లోనే ఉంటాయి. దానికి ఎవరికి అర్బరు మెదపరు. దానికి దాని దగ్గరికి వెళ్ళి మనం శుభ్రం చేసుకుందాం కూడా ఎటువంటి ఆలోచన ఎవరికి కూడా ఉండదు శుభ్రం చేద్దామన్న. ఎందుకంటే ఆ తప్పుల్లో ఏమున్నదో, ఆ చెత్తలో ఏముందో ఏంటి ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా. తేలి కనుక గుడితే మనకి ఎలా ఉంటది? ఏదో పుచ్చుకుంటే అలాంటిగా ఉంటుందా? ఏదో ఎలా పాకితే అలా ఉంటుందా? మనకి ఎలా ఉంటది? అఫ్కోర్స్ నాకు తెలియకపోవచ్చు, కానీ దాని బాధ చాలా బాధగా ఉంటది, చాలా నొప్పి చాలా బాధగా ఉంటది అని విన్నాను. హల్లెలూయా. తేలిన జల్లు కుట్టినా సరే చాలా బాధగా ఉంటుంది, చాలా నొప్పి చాలా దారుణంగా ఉంటది, ఎక్కువగా ఉంటది అని విన్నాను. హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే వారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. దేవునితో అసలు సంబంధమే లేకుండానే వారు జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడితో సంబంధం కలిగి ఉన్నా సరే కొంతమేరకు వారు సంతోషంగా ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రమే ఉంటది, కానీ తర్వాత రాబో కాలంలో వారికి కన్నీళ్లు ఉంటాయని వారికి తెలుసుకోలేకపోతూ కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉద్యానవనం అనగా మనకి ఎలా ఉంటుంది? మనకి దాంట్లో ఒక ఫ్రెష్ ఎయిర్ వస్తుందంటారు. దాంట్లో మనకి ఒక ఫ్రెష్ మూమెంట్ మనకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఒక అడవి వలె ఉన్నదా? తోట వలె ఉన్నదా? చెప్పలేను. అంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు బట్టి మన జీవితాన్ని అన్వయించుకుంటే కనుక నా జీవితం ఒక అడవి వలె ఉన్నదా, ఒక తోట వలె ఉన్నదా అని ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించుకుంటే కనుక మనకు అర్థమవుతుంది, చెప్పగలము. హల్లెలూయా. అంటే తోట ఎంత ఆనందంగా, లేదంటే కనుక సౌందర్యంగా ఉంటుందో, ఎంత పరిమళము మనకి లభిస్తుంటుందో, వస్తుందో మనకి గ్రహించగలము. ఆ విధంగా మన జీవితము ఒక తోట వలె ఉన్నదా, లేదంటే కనుక ఒక అడవి వలె ఉన్నదా? హల్లెలూయా. అంటే ఒక సౌందర్యముగా ఉన్నదా మనకి, లేదా పరిమళ వాసనగా మనకి ఈ తోట మనకి మన జీవితం అలాగున మనకు కనబడుతూ ఉన్నదా ఇతరులకు? లేదంటే కనుక అడవి అనగా మనలో నుంచి ఎటువంటి ఆపద కలుగుతూ ఉండదో ఇతరులకు అని మన జీవితం ఒక అడవి వల్ల కనబడుతూ ఉన్నదా ఇతరులకు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోటలోంచి ఎటువంటి సువాసన అయితే, ఎటువంటి పరిమళం అయితే వస్తూ ఉంటుందో మనం అది చూడగలుగుతూ ఉంటామో, అనుభవించగలుగుతూ ఉంటామో, మన జీవితంలో కూడా అటువంటి సువాసన బయటికి రావాలి. మన జీవితాల్లోంచి కూడా అటువంటి సువాసన, అటువంటి పరిమళము బయటికి రావాలి. అంటే దానికి అర్థం ఏంటంటారు? బయట ఇప్పుడు సొసైటీలో, లేదంటే బయట లోకంలో, బయట మార్కెట్కి వెళ్తే కనుక డేయోడెంట్స్, పెర్ఫ్యూమ్స్, సెంట్లు, దుబాయ్ సెంట్లు తెచ్చుకుంటే కనుక కొట్టుకుంటే బాగా అందరికి వాసన గుమాయిస్తారు కదండి. అబ్బా ఎంత బాగుందిరా, చాలా బాగుందిరా అంటారు కదండి. అన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా మనకి కొద్దిగా శ్రమ వాసన కానీ రాకుండా ఉండాలంటే కనుక కొంతవరకు ఫ్రెష్ గా మనకి ఉండాలని భావిస్తే కనుక మనం చేస్తూ ఉంటాం. డియోడ్రెంట్స్ కానీ పెర్ఫ్యూమ్స్ కానీ వాడుతూ ఉంటాం. అది ఎంతకాలం ఉంటుంది? దానికంటే కూడా టైమింగ్ అనేది ఉంటుంది. ప్రతిదాని బట్టి టైమింగ్ అంటూ ఉంటుందండి, ఉంటుంది, కంపల్సరీ ఉండాల్సిందే.
దానికి ఎంతసేపు ఉంటుంది మనకి అది 4 hours అని చెప్తూ ఉంటారు. గట్టిగా అంటే ఒక 6 hours అని. ఈ మధ్యకాలం మనం టీవీలో యాడ్స్ చూపిస్తున్నారు, కంఫర్ట్ యాడ్ చూపిస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కంపల్సరీగా ఆ ఫ్రెష్నెస్, ఆ క్లాత్ లో ఫ్రెష్నెస్ అలాగే వస్తూ ఉంటది, అలా ఉంటది అని చూపిస్తూ కూడా ఉన్నారు. అది ఎంతకాలం ఉంటుంది? ఎంతసేపు? కొన్ని గంటలు మాత్రమే. ఆ పరిమళములు, ఆ ఫ్రెష్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవునికి బిడ్డలు ఒక ఉద్యానవనం వల్లే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉద్యానవనాలు ఎప్పుడు కూడా సౌందర్యంగా ఎప్పుడు ఉంటాయి, ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ఉద్యానవనం ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణీయంగా ఉంటుందంటారా లేదంటారా? సాధారణంగా ఏ ఒక్కరు కూడా ఉద్యానవనం అనగా తోట అనగా నాకు ఇష్టం లేదు అని నేను ఎప్పుడు కూడా అలాంటి అన్నవారిని ఎప్పుడు నేను చూడలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూనే ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్ లోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చోవాలి, మనసంతా తేలికవుతుంది, ప్రశాంతత మనకు కలుగుతుంది, అక్కడ మనకి ఉంటది, లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉద్యానవనంపై ఎప్పుడు కూడా ఉత్తరం నుంచి ఒక వాయువు వస్తూ ఉంటదంట. ఆ వాయువు వల్ల ఎప్పుడు కూడా అది తోటలు అటువంటి వృక్షాలు అటువంటి ఆ మొక్కలన్నీ కూడా ఎదుగుతూ ఫలిస్తూ కూడా ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవునికి బిడ్డలు ఇక్కడ విశ్వాస జీవితంలో పెరగాలి. ఎలాగండి? దేవునికి బిడ్డలు విశ్వాస జీవితంలో పెరగాలి. కానీ ఈ విశ్వాసులు ఎంతో కాలం నుండి మందిరానికి వస్తూ ఉన్నారు, రక్షించబడ్డారు, మరి ఎదుగుదల ఉన్నదా? ఎంతో కాలం నుంచి నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, ప్రార్థన వెళ్తున్నాను, నాలో ఎదుగుదల ఉన్నదా? నా జీవితంలో ఎదుగుదల ఉన్నదా? ప్రార్థన అంటే వాక్య జ్ఞానము ఉన్నదా? హల్లెలూయా. నేను వేసినటువంటి ప్రశ్నలను బట్టి నేను పాత గ్రంథంలో నేను చూపిస్తూ ఉంటాను. అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారిని దేవుడు పిలిచి ఉన్నారు. పిలిచారంటారా లేదా? ఇక్కడ అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు ఎంతో ఆయన ఎదిగాడు. ఆయన స్థితి మొదటగా ఒక రకం ఉంటే కనుక దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం కలిగి దేవుడి మీద ఆనుకుని ఉన్నాడో, దేవుని మాట మీద నిలబడి ఆయన ప్రకారంగా చిత్త ప్రకారంగా నడుచుకొని ఉన్నాడు, జీవించి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాం గారు అంతలాగా ఆశ్రయించబడి ఉన్నారు. హల్లెలూయా. ఎంతలాగంటే ఇక స్వయాన దేవుడే ఇక్కడ అబ్రహాం గారిని ఏం చెప్పున్నారంటే కనుక అబ్రహాము నా స్నేహితుడు అని చేసి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుని స్నేహితుడు అన్నంత వరకు ఆయన అబ్రహాం గారు ఆయన ఎదిగిపోయి ఉన్నారు. హల్లెలూయా. అంటే ప్రార్థించే అనుభవం అక్కడ అబ్రహాంలో మనకు కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఎదిగే అనుభవం, పరిమళించేటువంటి అనుభవం అక్కడ అబ్రహాంలో ఉన్నది కాబట్టనే ఆయన అంతలాగా హెచ్చింపబడ్డాడు దేవునిలో. అంతలాగా ఆయన పరిమళము లేక సాక్ష్యము ఆయన కనబడుతూ ఉన్నది. స్వయాన దేవుడే ఇక్కడ అబ్రహాం గారిని బట్టి ఒక సాక్షి చెబుతూ ఉన్నాడు. అబ్రహాం నా స్నేహితుడు. హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరా? లేదంటే కనుక నన్ను చూసి దేవుడు చెప్పగలరని అనుకోనగలరా? నా బిడ్డ దేవుడు చూసి నేను నీ స్నేహితుడే ఉన్నాను, నువ్వు నా స్నేహితుడుగా ఉంటావా? నువ్వే నా స్నేహితుడు నేను దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు దేవుని యొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నావా, స్వీకరిస్తూ ఉన్నావా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడితో సరైన బంధము, సరైన రిలేషన్షిప్ మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనము ఒక మంచి సర్టిఫికెట్ మనం పొందుకోగలము దేవుని చేత. హల్లెలూయా. ఈ లోకంలో చేసిన సర్టిఫికెట్ మనం ఎంతకాలం అది వ్యర్థమని. హల్లెలూయా. ఈ కరోనా కాలంలో చూసుకుంటే కనుక మహారాష్ట్రలో ఇంజనీర్స్ మంచి చదువుకున్న వాళ్ళ వ్యక్తులే ఉన్నారు. అయితే ఇంజనీర్స్ వాళ్ళు ఏంటంటే జాబ్స్ కొంతకాలం వరకు ఆపేస్తారు, కొంతమంది చేస్తారు జరిగింది. కాబట్టి ఏం చేస్తారంటే ఇంకా జీవనోపాధికి వాళ్ళ కుటుంబం చూసుకోవాలి, పోషించుకోవాలి కాబట్టి చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే కనుక డ్రైనేజ్ ఉన్నాయి కదా, డ్రైనేజ్ కాలం ఉన్నాయి కదా, మన సిటీస్ లో కనబడుతూ ఉంటాయి. రోడ్ల మధ్యలో
అలాగనది మ్యాన్ హోల్స్ లా కనబడుతూ ఉంటాయి. స్పేస్ షేప్ లో కానీ రౌండ్ షేప్ లో కానీ ఆ ప్లేట్ తీయడము, లోపలికి దిగి అవన్నీ కూడా క్లీన్ చేయడము చేస్తూ ఉంటారు. మనకు కనబడుతూ ఉంటాయి, టీవీలో చూపిస్తూ ఉంటారు మనకి. అయితే మంచిగా బాగుగా చదువుకున్నటువంటి ఇంజనీర్స్ అంటే వారు చదువుకున్నది ఒకటి, వారు సర్టిఫికేట్ పొందింది ఒకటి, కానీ వారు చేసే పని ఎలా ఉన్నదంటే కనుక చాలా ధైర్యంగా మారిపోయి ఉన్నది. అంటే అటువంటి వారు అంతలాగా దిగజారిపోయి ఉన్నారు. ఎందుకు అంటే కనుక అటువంటి కాలం వచ్చినది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతలాగా నాకు ఆ సర్టిఫికేట్ ఉంది, నాకు ఇంత సర్టిఫికేట్ ఉంది అని అనుకుని కూర్చున్నా సరే అది ఎందుకు కూడా అది పనికిరానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడి నుంచి ఎప్పుడైతే నువ్వు సర్టిఫికేట్ నువ్వు పొందుకుంటావో అప్పుడు అది చాలా వాల్యుబుల్ థింగ్, వాల్యుబుల్ సర్టిఫికేట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనిద్దాం, ప్రతి ఒక్కరు కూడా ఎదిగేటువంటి అనుభవం, పనిమలిచేటువంటి అనుభవం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ పరిమళం అనగా సాక్ష్య జీవితానికి అది సాదృశ్యము. ఎలాగండి? పరిమళము అనగా సాక్ష్య జీవితానికి అది సాదృశ్యము. సాక్ష్యం లేకుండా ప్రభువులో మనం ఎవరిని జీవించగలమా? సాక్ష్యం లేకుండా మనం ప్రభువులో జీవించగలమా? జీవించలేము. రక్షింపబడినటువంటి వ్యక్తి జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. నీవు రక్షించబడ్డావంటే కనుక నీ జీవితమే ఒక సాక్ష్యంగా బయటకు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. చాలండి. హల్లెలూయా. అపోస్తలుడు గారు పౌలు గారు చెప్తూ ఉన్నారు ఏమంటే కనుక, పూర్వము నేను దోషకుడను, హంతకుడను, ఇప్పుడు ప్రభు నన్ను మార్చాడు, అదే సాక్ష్యం అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నీవు నేను కూడా పరిశుద్ధమైనటువంటి యేసయ్య రక్తములో కడుగబడి ఉన్నామో, ఆయన రూపులోకి మనమందరం కూడా మార్పు కలిగి ఉన్నామో, మార్పు చెందామో, తక్షణమే మన జీవితము బయట వారికి, ఇతరులకు ఒక సువాసనగా, ఒక సాక్ష్యముగా ప్రతి ఒక్కరికి అది కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకుంటే కనుక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా మనం గమనిస్తే కనుక వీరు ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు సువాసనగా ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. అంటే దేవుని బిడ్డగా ఉన్న మనము మన జీవితంలో సాక్ష్యం అనేది ఉండాలి. హల్లెలూయా. అంటే నీలో నుంచి సువాసన రావాలంటే కనుక నీకేముండాలి? నీలేముండాలి? సాక్ష్యం అనేది ఉండాలి. ఒకవేళ సువాసన రావడం లేదండి, నాకు సాక్ష్యం ఉందంటే కనుక నువ్వు దేవునికి ప్రార్థించే. ఒకవేళ ఆ సాక్ష్యం ఇక్కడ సరిపోదేమో, అది కాదేమో, ఇక్కడ నీ ఎడల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడేమో అనే ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నేను కూడా దేవునికి పూర్తిగా లోబడాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి హస్తాలు పెడతామో, పెట్టగలమో, తక్షణమే మన జీవితాలు పూర్తిగా మారగలవు. తక్షణమే మన జీవితాలు పూర్తిగా ఇతరులకు సువాసనగా మారగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన ఇతరులు మనం చూసినప్పుడు ఈ బిడ్డ ఎంతో ఆత్మీయుడు, ఒక మంచి బిడ్డ అని పలు రకాల మాటలు మన గురించి ఇతరులు బయట చెబుతూ ఉంటాం. ఈ సాక్ష్యము ఎవరు ఇస్తూ ఉంటారో అంటే కనుక దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సాక్ష్యం బట్టి అప్పుడు ఇతరులు కూడా దేవునిలోనికి రాగలరు. నిజమైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి అప్పుడు తెలుసుకోగలరు. హల్లెలూయా,
ఒకవేళ నీలో సాక్ష్యం లేదేమో, కేవలము నామకార్థంగా ఈ వ్యక్తి దేవుని బిడ్డ, క్రైస్తవుడు అని చెబుతూ ఉన్నారేమో ఇతరులు. అది ఎంతవరకు మనకు అది కరెక్ట్ గా అవుతుంది, ఎంతవరకు దేవుని యొక్క తలపు రీతిగా మనము ఇష్టపడి జీవిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రతిదీ కూడా మనకి హృదయపూర్వకంగా ఇస్తే కనుక అది ఎంతో ఫలభరితంగా మనకి ఉంటది. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఒక ఉద్యానవనం వలె, ఒక తోట వలె మనమందరం కూడా సువాసన దానిలోంచి రావాలి. మన జీవితాలు ఆ విధంగా మనకి ఉండాలి. హల్లెలూయా. సువాసన రావాలి, పరిమళించాలి మన జీవితాలు. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే యేసులో ఉండగలమో, ఉంటామో, అప్పుడు మాత్రమే ఫలింపనేది మనం చూడగలము. హల్లెలూయా. అబ్రహాం గారు మనం చూసి ఉన్నాం. ఆయన ఎంతో సర్టిఫికేట్ పొంది ఉన్నాడు, ఆయన ఎంతో ఆశించబడి ఉన్నాడు. ఇస్సాకును కూడా ఎంతో ఆయన ఆశ్రయించాడు దేవుడు. ఎంతలాగంటే 100 ఇస్సాకును అక్కడ దేవుడు అక్కడ ఆశ్రయించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా పట్టుకుంటే కనుక ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టిన రకం దేవుడు కాదు. కంపల్సరీ పట్టుకున్నాడంటే కనుక, మనం పట్టుకున్నారంటే కనుక నీకు మరణాంత వరకు కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. అంటే అంతకాలం వరకు నీకు తోడుగా ఉండి అన్ని విషయాలు నీకు సహాయం చేస్తూ, నీకు మార్గం చూపుతూ, నీ వెనకే ఉండి నిన్ను నడిపిస్తూ కూడా ఉంటాడు. హల్లెలూయా. నీ కుడిచే పట్టుకొని నిన్ను నన్ను కూడా నడిపించిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలన్నీ కూడా దేవునికి అర్పించుకుందాం. మన జీవితాలన్నీ కూడా దేవుని చేతిలో పెడదాం. మనమందరం కూడా మంచి సాక్ష్యము కలిగి ఉందాం. ఈ లోకంలో, సమాజంలో ఒక మంచి సాక్షి, ఇది మంచి దేవుని బిడ్డ అని చెప్పాలి, ఇతరులు చెప్పాలి. నాకు నేనుగా నీ సాక్ష్యం ఉంది, నాకు సాక్ష్యం ఉంది అని చెప్పుకోవడం కాదు, కానీ ఇతరులు మనం చూసి చెప్పే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి తోట వలె ఫలించాలని, ఫలించునుగాక. ప్రతి ఒక్కరు కూడా పరిమళించునుగాక. ప్రతి ఒక్కరి జీవితాలు కూడా సువాసన భరితంగా అవునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రభు యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును తీసుకుంటూ వచ్చిన వారు, సిద్ధపడి వచ్చిన వారు మోకరిద్దాం. త్వరగా 12 గంటల 12 నిమిషాలు అయింది. నేను సమయానికి ముగించి ఉన్నాను. 6 గంటల అంటే 6 గంటగా 3 మినిట్స్ ఇంకా ముందుగా నేను ముగించి ఉన్నాను. హల్లెలూయా. త్వరగా మోకరించగలిగిన వారు మోకరిద్దాం. దేవుని యొక్క శరీరం రక్తము తీసుకుంటూ సిద్ధపడదాం.